ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ శివనామాష్టోత్తర శతనామ స్తోత్రానికి అర్థాలు. ఈ నామాలకు ఓం శివాయ నమః. ఐహికమైన ఆముష్మికమైన రెండింటా కూడా ఎడతెగని శుభాన్ని చేకూర్చేవాడు. ఓం మహేశ్వరాయ నమః. రుద్ర రూపంలో ప్రళయము జరుపబడిన తరువాత పునఃసృష్టిని తన యందు భద్రపరిచి తిరోధానము వనరించేవాడు. ఓం శంభవే నమః. భక్తులెల్లరికూ కూడా శుభ పరంపరలను ఇస్తూ సంరక్షించేవాడు. ఓం పినాకినే నమః. పినాకము అనే పేరు కలిగిన ధనస్సును కలవాడు. ఓం శశిశేఖరాయ నమః. తన శిరస్సు పైన చంద్రుని దాల్చువాడు. ఓం వాసుదేవాయ నమః. అలౌకికమైన సౌందర్యవంతుడు. ఓం విరూపాక్షాయ నమః. విశేషమైన త్రినేత్రాలు కలిగినవాడు. ఓం కపర్దినే నమః. అందమైన జటాజూటము గలవాడు. ఓం నీలలోహితాయ నమః. ఎరుపు నలుపు వర్ణ సమ్మిళితమైనటువంటి వన్నెతో ప్రకాశించేవాడు. ఓం శంకరాయ నమః. సాధకులకు శుభాన్ని శమనమును అంటే శుభాన్ని కలిగించేవాడు. ఓం శూలపాణయే నమః. శూలమును ధరించిన చేయగలిగినవాడు. ఓం కట్వాంగినే నమః. మంచపు కోడు ఆయుధంగా కలిగినవాడు. ఓం విష్ణువల్లభాయ నమః. విష్ణుమూర్తికి నాయకుడైనవాడు. ఓం శిపి విష్ణువాయ నమః. సర్వోన్నతమునందు ఉన్నవాడు. ఓం అంబికానాథాయ నమః. ఆదిశక్తికి భర్త అయినవాడు. ఓం శ్రీకంఠాయ నమః. విషము నిలిపిన కంఠము కలిగినవాడు. ఓం భక్తవత్సలాయ నమః. భక్తులయందు వాత్సల్యము గలవాడు. ఓం భవాయ నమః. సర్వమును జన్మింపజేయువాడు. ఓం సర్వాయ నమః. సర్వమును శాసించువాడు. ఓం త్రిలోకేశాయ నమః. ముల్లోకాలకు కూడా అధిపతి అయినవాడు. ఓం శితికంఠాయ నమః. నల్లని రంగు కంఠమును కలిగినవాడు. ఓం శివప్రియాయ నమః. పార్వతీదేవికి ప్రియమైనవాడు. ఓం ఉగ్రాయ నమః. సంహార ఆవేశము కలిగినవాడు. ఓం కపాలినే నమః. బ్రహ్మకపాలాన్ని ధరించినవాడు. ఓం కామారయే నమః. మన్మధునికి శత్రువైనవాడు. ఓం అంధకాసుర శోధనాయ నమః. సురిని వధించినవాడు. ఓం గంగాధరాయ నమః. గంగను ధరించినవాడు. ఓం లలాటాక్షాయ నమః. ఫాలము అంటే నొసలు యందు కన్ను కలిగినవాడు. ఓం కాలకాలాయ నమః. యముడికి సైతము మృత్యువు వంటివాడు. ఓం కృపానిధే నమః. కరుణకు గని వంటివాడు. ఓం భీమాయ నమః. ఉత్కృష్టుడు, భయము కొలుపువాడు, బలశాలి. ఓం పరశుహస్తాయ నమః. గండ్రగొడ్డలిని చేత ధరించినవాడు. ఓం మృగపాణయే నమః. చేతిలో లేడిని ధరించినవాడు. ఓం జటాధరాయ నమః. జడలను ధరించినవాడు. ఓం కైలాసవాసినే నమః. కైలాసమునందు నివసించువాడు. ఓం కవచినే నమః. నిత్యము కవచాన్ని ధరించినవాడు. ఓం కఠోరాయ నమః. శాసనములు చేయువేళ ఎట్టి వివక్షతలను చూడనివాడు, రుజుగామి. ఓం త్రిపురాంతకాయ నమః. త్రిపురాలను దహించువాడు. ఓం వృషాంకాయ నమః. వృషభము తనకు చిహ్నముగా కలిగినవాడు. ఓం వృషభారూఢాయ నమః. వృషభంపై ఎక్కి ఉండువాడు. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. నిలువెల్లా భస్మమును, బూడిదను, విభూతిని పులుముకొని ఉన్నవాడు. ఓం సామప్రియాయ నమః. సామవేదమునందు ప్రేమ కలిగినవాడు. ఓం సర్వమయాయ నమః. అన్ని స్వరాలయందు ప్రాణరూపమున ప్రవర్తించెడివాడు. ఓం త్రయీమూర్తయే నమః. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అను 3 రూపాలను ధరించినవాడు. రుక్కు, యజస్సు, సామము అనే 3 వేదములు స్వరూపముగా కలిగినవాడు. ఓం అనీశ్వరాయ నమః. తనపై అధికారము చేయగలవారు ఎవరునూ లేనివాడు. అనగా తానే సర్వోన్నతాధికారి అని అర్థం. ఓం సర్వజ్ఞాయ నమః. అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసినవాడు.
ఓం పరమాత్మనే నమః. విష్ణువుకు ఆత్మయైన వాడు, అందరి యందు కలిగిన ఆత్మలకు మూలమైన ఆత్మస్వరూపుడు. ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అను ముగ్గురు నేత్రములుగా కలిగినవాడు. ఓం హవిషే నమః. క్రతువుల యందలి హోమార్పిత ద్రవ్యస్వరూపుడు. ఓం యజ్ఞమయాయ నమః. యజ్ఞమునంతటా విస్తరించి ఉండేవాడు. యజ్ఞమే తన రూపముగా కలిగినవాడు. ఓం సోమాయ నమః. ఉమాదేవితో కూడి ఉండివాడు. ఓం పంచవక్త్రాయ నమః. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములు అనబడే పంచబ్రహ్మాత్మకతా చిహ్నముగా 4 దశలకు 4 ఊర్ధ్వానికి ఒక ముఖము కలిగినవాడు. ఓం సదాశివాయ నమః. నిత్యము మంగళములను శుభములను కలిగించువాడు. ఓం విశ్వేశ్వరాయ నమః. సృష్టి మొత్తానికి అధినాయకుడు. ఓం వీరభద్రాయ నమః. వీరభద్రావతారాన్ని ధరించినవాడు. ఓం గణనాథాయ నమః. అన్ని ప్రమద గణాలకు నాయకుడు. విఘ్నేశ్వర రూపమున కూడా తానే ప్రవర్తిల్లువాడు. ఓం ప్రజాపతియే నమః. సంతానకారులందరికీ అధిపతి. ఓం హిరణ్యరేతసే నమః. బంగారము వీర్యముగా కలిగినవాడు. ఓం దుర్దర్శాయ నమః. దర్శింప వీలు కానివాడు. ఓం గిరీశాయ నమః. కైలాసగిరికి ప్రభువు, మేరు మందరాది గిరులన్నిటికీ యజమాని. ఓం గిరీశాయ నమః. కొండయందు శయనించువాడు. ఓం అనఘాయ నమః. పాపము లేనివాడు, పాపరహితుడు. ఓం భుజంగ భూషణాయ నమః. నాగాభరణములను ధరించువాడు. ఓం భర్గాయ నమః. భార్గవేయులకు ఆది పురుషుడైన వాడు లేదా అజ్ఞానాన్ని పోగొట్టువాడు. ఓం గిరి ధన్వనే నమః. మేరు పర్వతాన్ని ధనస్సుగా ధరించినవాడు. ఓం గిరి ప్రియాయ నమః. కొండల యందు ప్రేమ కలిగినవాడు. ఓం కృత్తివాససే నమః. ఏనుగుతోలు వస్త్రముగా కప్పుకొనివాడు. ఓం పురారాతాయే నమః. త్రిపురాలను కూడా హరించినవాడు, శరీరాలను హరించినవాడు. ఓం భగవతే నమః. ఆధిపత్య, ఐశ్వర్య, వైరాగ్య, నిత్యత్వాది భగషట్కమును కలిగినవాడు. ఓం ప్రమదాధిపాయ నమః. ప్రమదగణాలు అన్నింటికీ కూడా నాయకుడు. ఓం మృత్యుంజయాయ నమః. మృత్యువుని గెలిచినవాడు, మృత్యువు లేనివాడు. మార్కండేయుని రక్షించడానికై యముని ఓడించినవాడు. ఓం సూక్ష్మతనవే నమః. నివ్వరి ధాన్యపు ముళ్ళు అంత సూక్ష్మమైన రూపముతో అలరారువాడు. శరీరధారుల స్థూల దేహాంతర్గత సూక్ష్మదేహమునందు కూడా ఆవాసముండువాడు. ఓం జగద్వ్యాపినే నమః. సర్వ ప్రపంచమందున వ్యాపించినవాడు. ఓం జగద్గురవే నమః. జగత్తుకు తండ్రి, గురువు అయినవాడు. ఓం వ్యోమకేశాయ నమః. ఆకాశమే తలనీలాలుగా భాషించువాడు. ఓం మహాసేన జనకాయ నమః. కుమారస్వామికి తండ్రి అయినవాడు. ఓం చారు విక్రమాయ నమః. సొగసైన పరాక్రమం కలిగినవాడు. ఓం రుద్రాయ నమః. ప్రళయవేళ సర్వులను దుఃఖపరుచువాడు, సర్వుల దుఃఖాలను పోగొట్టువాడు. ఓం భూతపతయే నమః. కలిగిన వాటికన్నింటికీ భర్త, భూత ప్రేతాదులకెల్లా కూడా యజమాని. ఓం స్థానవే నమః. ఎట్టి చలనము లేనివాడు. ఓం అహిర్బుజ్ఞాయ నమః. దివారాత్రాతీతుడైన వాడు దివ్యుడు. ఓం దిగంబరాయ నమః. దిక్కులనే బట్టలుగా ధరించినవాడు. ఓం అష్టమూర్తయే నమః. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఆత్మ అను 8 మూర్తులతో ఇంద్రియ గోచరము అగుచూ ఉన్నవాడు. ఓం అనేకాత్మనే నమః. అనేకములైన విధములుగా అలరారువాడు. ఓం సాత్వికాయ నమః. ఎల్ల వేళల్లో సత్వగుణములతో నుండువాడు. ఓం శుద్ధ విగ్రహాయ నమః. నిష్కలంకమైన స్వచ్ఛమైన స్ఫటికంలాగా భాషించు రూపము కలిగినవాడు. ఓం శాశ్వతాయ నమః.
ఉండుట లేకపోవుట అనే భేదం లేకుండా సర్వకాల సర్వావస్థల యందును ఉన్నట్లు లేకుండుటయు లేనట్లు ఉండుటయు కలిగిన కలవాడు. ఓం ఖండ పరశువే నమః. పరశువు అనే రాక్షసుణ్ణి ఖండించినవాడు. గండ్రగొడ్డలి అను విశేషమైన ఆయుధాన్ని ధరించినవాడు. ఓం అజాయ నమః. పుట్టుక అనునది లేనివాడు. ఓం పాశ విమోచనాయ నమః. సంసార బంధములన్నింటి నుండి కూడా విముక్తిని కలిగించేవాడు. ఓం రుఢాయ నమః. నిత్యము సుఖించేవాడు, సుఖాన్ని కలిగించేవాడు. ఓం పశుపతయే నమః. సంసార బంధనాలు అనే పాశముల చేత బంధింపబడ్డ జీవులందరికీ కూడా యాజమాన్యం వహించువాడు. ఓం దేవాయ నమః. దివ్యమైన వాడు. ఓం మహాదేవాయ నమః. దేవతలందరిలోనూ శ్రేష్ఠుడైనవాడు. ఓం అవ్యాయ నమః. తరుగుదల లేనివాడు. స్త్రీ పురుష నపుంసక లింగాలకు అతీతుడు. ఓం హరయే నమః. సర్వార్తిహారకుడు. విష్ణు స్వరూపము తానే అయినవాడు. ఓం పూషదంత భిధే నమః. పూషుడు అనే సూర్యుని యొక్క దంతాలను రాలగొట్టినవాడు. ఓం అవ్యగ్రాయ నమః. ఎటువంటి తాపమును పొందనివాడు. ఓం ద్రక్షాధ్వర హరాయ నమః. దక్షుని యజ్ఞమును నాశనము చేసినవాడు. ఓం హరాయ నమః. అన్నిటినీ హరించువాడు. ఓం భగనేత్ర భిదే నమః. భగుడు అనే సూర్యుని యొక్క కండ్లను ఊడబెరికినవాడు. ఓం అవ్యక్తాయ నమః. ఎవ్వరికీ తెలియబడనివాడు. ఓం సహస్రాక్షాయ నమః. 1000 కన్నులు కలిగినవాడు. ఓం సహస్రపాదే నమః. 1000 పాదములు కలిగినవాడు. ఓం అపవర్గ ప్రదాయ నమః. మోక్షమును ఇచ్చువాడు. ఓం అనంతాయ నమః. ఆది అంతము అనేది లేనివాడు. ఓం తారకాయ నమః. సంసార సాగరాన్ని తరింపజేయువాడు. ఓం పరమేశ్వరాయ నమః. లౌకిక జగత్తుకు అతీతమైనది, చావు పుట్టుకలు లేనిది, శాశ్వతమైనది అయిన పరమపదమునకు ప్రభువు. ఇవి శివుని యొక్క 108 పేర్లకు కూడా వివరణలు. నిత్యము రోజుకి ఒక్కసారైనా ఈ వివరణను మననం చేసుకుంటూ దివ్యాష్టోత్తర శతనామ స్తోత్రాలను స్మరించేవారు శివుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై ప్రారబ్ధం విముక్తులై ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగి వర్ధిల్లుతారు. నారదా, శివుడే పరుడు, శివుడే నరుడు, నీయందు నాయందు ఉన్నది ఆ శివుడే. మన అందరి విభూతులు కూడా ఆ శివుడివే. ఆయన తప్ప మరేదీ లేదని తెలుసుకొని ఆరాధించిన వాడు తరించుతాడు, లేనివాడు లేదు అని బ్రహ్మ వద్ద ఉపదేశితుడైన నారదుడు శివస్మరణంతో పునః తన లోక సంచారానికి బయలుదేరి వెళ్ళిపోయాడు అని సూతుడు చెప్పగా విన్న ఋషులు, మహాబాగా, సర్వేశ్వరుడైన శివుడు కుబేరుడికి స్నేహం ఎలా కుదిరింది? ఆ వివరం చెప్పి మమ్మల్ని జ్ఞానులను చెయ్యి అని కోరగా సూతుడు కుబేరోపాఖ్యానాన్ని గుణనిధి కథతో ఆరంభించాడు. గుణనిధి కథ. బ్రహ్మ చెప్పినదంతా విని నారదుడు ఇలా అడిగాడు, తండ్రి, శివుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు? కుబేరుడితో స్నేహం ఎప్పుడు చేశాడు? ఆ పరమాత్ముడి పూర్వావతారమైన మహేశ్వరుడు ఏ ఏ లీలలను గావించాడు? ఆ శివచరిత్రం మొత్తం వినిపించు నాకు. అందుకు బ్రహ్మ ఆనందించాడు. ఈ విధంగా చెప్పసాగాడు అని సూతుడు సౌనకాదులకు వినిపిస్తూ ఉన్నాడు. చాలా కాలం క్రిందట కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే మహాపండితుడు ఉండేవాడు. విధివిహితమైన సదాచార పరాయణుడు. యాజ్ఞికుడు అయిన ఆ యజ్ఞదత్తుడికి లేక ఒక్క కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకు గుణనిధి అనే పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. గర్భాష్టమ ప్రాయంలో ఉపనయనం చేసి విద్యను నేర్వడానికి పంపించారు. ఆ విద్యార్థి దశలోనే గుణనిధి చెడు స్నేహాల పాలయ్యాడు. చెడు స్నేహాల వల్ల జోదం మొదలైన దుర్వ్యసనాలు మరిగాడు. యజ్ఞదత్తుడు నిత్యం ఏవో పనులలో మునిగి ఉండడం వల్ల ఆ విషయాలేవి ఆయనకు తెలియవు. ఆయన తీరిక వేళలలో ఎప్పుడైనా గుణనిధి గురించి భార్యను అడిగితే ఆమె ఒక్క కొడుకు కదా అనే మోహంలో పడి గుణనిధి వేదం అవి బాగా చదువుకుంటున్నాడని, ఇప్పుడే మిత్రులతో కలిసి చింతన చేయడానికి వెళ్ళాడని అబద్ధమాడుతూ ఉండేది.
యజ్ఞదత్తుడి వైదిక కార్యాల అపటత్వం ఆయనను గుణనిధికి దూరం చేయడం వలనైతేనేమి, తల్లి విపరీతంగా గారం చేయడం వలనైతేనేమి గుణనిధి ఎంత చెడిపోవాలో అంతా చెడిపోయాడు. పండితపుత్ర పరమసుంఠ అన్నట్లుగానే తయారయ్యాడు. ఇవేమీ తెలియని యజ్ఞదత్తుడు గుణనిధికి 16వ సంవత్సరం రాగానే చూడా కర్మ జరిపించడం, ఆ వెంటనే ఒక సద్బ్రాహ్మణ కన్యతో వివాహం చేయడం కూడా పూర్తి అయిపోయింది. గుణనిధికి మాత్రం బుద్ధి రాలేదు. పెళ్ళైన దారికి రాని కొడుకును చూసి తల్లి బాధపడింది. వేట, మద్యపానం, చాడీలు చెప్పడం, అబద్ధాలాడడం, దొంగతనము, జూదము, పరస్త్రీ సంగమము అనే 7 వ్యసనాలలోనూ ఏ ఒక్కటి అబ్బినా బయటపడడం కష్టమేనంటారు. అలాంటిది ఒకదానికొకటి తోడైతే చెప్పేదేముంది? కొడుకు చెడిపోవడం పట్ల కళ్ళు తెరుచుకున్న తల్లి ఇంకా అతనికి పైకం ఇవ్వడం మానేసింది. ఖర్చు పెట్టడమే కానీ సంపాదించడం చేతకాని గుణనిధి స్వగృహంలోనే దొంగతనానికి ఒడిగట్టాడు. పాత్రలు, పల్లెరాలు, పీఠాలు, పీతాంబరాలు ఒకటేమిటి, అందినదల్లా జోదశాలకు చేర్చడం, జోదంలో ఓడిపోవడం, ఆస్తులన్నీ గెలిచిన వారికి కైంకర్యం చేయడం అలవాటైపోయింది. ఒకనాడు యజ్ఞదత్తుడు అభ్యంగన స్నానం ఆచరిస్తూ తన చేతిన ఉన్న రత్నాంగుళీయకాన్ని జాగ్రత్త చేయమని భార్య చేతికి ఇచ్చాడు. ఆమె దాన్ని ఎడం చేత్తో ఎక్కడో పెట్టి మర్చిపోయింది. గుణనిధి దాన్ని తీసుకుపోయి జోదంలో పణంగా పెట్టి కోల్పోయాడు. అప్పటికే ఆ ఉంగరం సంగతి అందరూ మర్చిపోయారు. ఆ 2వ నాడో 3వ నాడో యజ్ఞదత్తుడు రాచవీధిని వస్తూ ఉండగా ఒకానొక వ్యక్తి చేతికి తన ఉంగరం కనిపించింది. యజ్ఞదత్తుడు ఆ అంగుళీయకం విషయమై అతనిని గద్దించక అతను భయంతో ఆ అనామకుడు గుణనిధి యొక్క జోదరితనమంతా చెప్పి ఉంగరాన్ని తాను జోదంలో గెలుచుకున్నట్లుగా తెలియజేశాడు. కాగులు, కంచాలు కూడా జోదశాలకు చేరకుండానే కొడుకును అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు, హేళన చేశాడు. యజ్ఞదత్తుడు అవమాన భారంతో ఇంటికి వచ్చి భార్యని పిలిచి తన రత్నాంగుళీకం గురించి ప్రశ్నించగా ఆమె కంగారు పడి తర్వాత వెదకి ఇస్తాను అన్నది. యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు. కొడుకు ప్రవర్తనలు తనకు తెలపకుండా దాచి వాడిని పాడు చేసింది అని తోలనాడాడు. తక్షణమే గుణనిధికి తిలోదకాలు అర్పించేశాడు. భార్యను వదిలివేశాడు. మరొక శ్రోత్రియ కన్యను మనువాడాడు. గుణనిధి శివరాత్రి పూజ. తన తప్పుడు ప్రవర్తన అంతా తండ్రికి తెలిసిపోయిందన్న సంగతి గుణనిధికి తెలిసిపోయింది. ఇంటికి వెడితే తండ్రి ఏం శిక్ష విధిస్తాడోనన్న భయంతో పారిపోయాడు. ఆ మన్నాడు ఒక చెట్టు క్రింద కూర్చుని ఆకలి బాధతో తన చెడు కాలాన్ని నిందించుకుంటూ ఉండగా ఒకానొక శివభక్తుడు స్వజన పరివృతుడై సర్వవిధ పక్వాన్నములతో శివారాధనకై ఆలయానికి వెడుతూ కనిపించాడు. ఆ పక్వమైన అన్నాల మీద సువాసనలు తట్టి గుణనిధి ఆకలి మరింత రెచ్చిపోయింది. అతడు ఆ శివభక్తులను అనుసరిస్తూ చీకటి పడే వేళకు ఆలయాన్ని చేరాడు. అక్కడ భక్తులు శివార్చన చేసి తమతో తెచ్చిన పక్వాన్నాలను నివేదించి నృత్య గీతాదులతోటి స్వామిని సేవించి అక్కడే పరుండిపోయారు. అప్పటి వరకు గుణనిధి ఆలయ ద్వారం వద్దనే వేచి ఉండి ఆ సమస్తమైన శివారాధనను తిలకించాడు. అంతా నిద్రించిన తర్వాత శివుని నివేదనను ఆరగించాలనే తలంపుతో గుడిలోనికి కదిలాడు. లోపల దీపం కొండెక్కబోతోంది. శివలింగం యొక్క శిరోభాగాన క్రీనీడలాడుతూ ఉన్నాయి. ఆకలితో కళ్ళు బైర్లు కమ్ముతున్న గుణనిధికి ఆ దీపపు వెలుగు చాలలేదు. అందువల్ల తన ఉత్తరీయపు టంచును చింపి ఒత్తిగా చేసి ప్రమిదలో కొడిగడుతున్న ఒత్తితో వెలిగించాడు. దీపం ఎగదోశాడు. చీకటి పటాపంచలైంది. ఆ కాంతిలో గుణనిధి శివ నివేదనములు అన్నింటినీ మూటగట్టుకొని త్వరగా పారిపోబోయాడు. ఆ తొందరలో నిద్రిస్తూ ఉన్న వారిలో ఒకరికి గుణనిధి కాలు తగిలింది. వాడు మేలుకొన్నాడు. దొంగ దొంగ అని అరిచాడు. దేవాలయ రక్షక భటులు రివ్వున దూసుకువచ్చారు. చేతిలోని బాణాకరతో కాబోలు ఒక్క దెబ్బ కొట్టారు. అంతే, ఆ ఒక్క దెబ్బతోటే గుణనిధికి కపాలమోక్షం అయిపోయింది. తక్షణమే యమదూతలు వచ్చారు. గుణనిధి యొక్క సూక్ష్మదేహాన్ని పాశాలతో బంధించారు. యమలోకానికి కొనిపోబోయారు. ఇంతలోనే వచ్చారు శివపార్షదులు.
గుణనిధి సూక్ష్మదేహాన్ని తమకు అప్పగించవలసిందిగా శాసించారు. వారు ఆశ్చర్యపోయారు యమదూతలు. అహో శివదూతలారా, ఇతనితో మీకేం పని? ఇతడు మహాపాపాత్ముడు. స్నాన సంధ్యలు కానీ, శుచి శుభ్రతలు కానీ, ఆచార వ్యవహారాలు కానీ ఏమీ లేనివాడు. తల్లిదండ్రులకు కష్టం కలిగించినవాడు. జోదరి, దొంగ, తొంటరి అయిన ఇటువంటి భ్రష్టుడితో మీకేం పని అని అడిగారు. శివదూతలు నవ్వుతూ, ధర్మకింకరులారా, మీరు చెప్పినదంతా సత్యమే. అయినప్పటికీ ఈరోజు బహుళ చతుర్దశి కాబట్టి ఇది శివునికి ఇష్టమైన మాస శివరాత్రి పర్వదినమైంది. ఈనాడు తెలుసో తెలియకో పగలు 4 జాములు ఉపవాసంతో గడిపాడు. సాయం వేళ శివభక్తులతో కలిసి శివాలయం చేరాడు. నక్షత్ర దర్శన వేళకు శివార్చనం సందర్శనం చేశాడు. శివలింగపుట అగ్రభాగాన పడే క్రీనీడ ఇతని ఉత్తరీయపుటంచుతో వేసిన వృత్తి యొక్క కాంతితో కొట్టుకుపోయింది. దాంతోనే ఇతని యొక్క పాపాలు కొట్టుకుపోయాయి అని చెప్పి గుణనిధి సూక్ష్మదేహాన్ని తమతో తీసుకొని వెళ్ళిపోయారు. యమదూతలు శివదూతలను ఎదిరించలేరు కదా. అందువల్ల కిమపి నాస్తిగా యమపురి చేరి తమ ప్రభువైన సమవర్తికి జరిగిందంతా విన్నవించారు. అప్పుడు శమనుడు తన కింకరులను చూసి, భటులారా, మీకొక సూక్ష్మ విషయం చెబుతాను, వినండి. చితాభస్మాన్ని త్రిపుండ్రాలుగా ధరించిన వారిని, నిలువెల్లా భస్మోద్ధోళనం చేసుకున్న వారిని, కారణాంతరమున శివ వేషం ధరించిన వారిని, రుద్రాక్షధారులను, జటాధారులను, చివరకు పొట్టకూటి కోసం ఈశ్వరుడి వేషం వేసేవారిని కానీ, అసలు ఏ విధంగానైనా సరే విభూతి రుద్రాక్షలు ధరించేవారిని మాత్రం ఎప్పుడూ కూడా ఇక మన లోకానికి, అంటే మన యమలోకానికి తీసుకురాకండి సుమా అని హెచ్చరించాడు. ఓం మంగళం భగవన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల. శ్రీ శివమహాపురాణం వినిన శ్రోతలకు నమస్కారం అండి. శివభక్తులైతే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలండి.